నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి జనసేనలో? ఇటు అధికార పార్టీలో ఏదైనా ఫిర్యాదులు అందాయా? అంటే జనసేన నుంచి అధికార పార్టీ ఏమన్నా జనసేన కార్యకర్తలను వేధిస్తున్నాం కానీ లేకపోతే ఇతర ఏమన్నా ఫిర్యాదులు మీకు చేశారు? న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రభుత్వం ఎలా పీడించుతుంది, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని, లేకపోతే మహిళా కార్యకర్తల్ని ఎలా వేధిస్తుందో తెల్లారి చూస్తున్నాం. అలాంటివి ఆ రిపోర్ట్లను తీసుకోవాలంటే తీసుకునే ప్రయత్నం మేము 2 days కాదు, 200 days పడుతుంది. అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. సో అవన్నీ మా దీంట్లో ఉన్నాయి, ఆలోచనలు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానికంటే కూడా మా కార్యకర్తలు మేము కలిసి ముందుకెళ్ళడానికి ఎలా చేయాలనేది చిన్న చిన్న ఆలోచనలు పంచుకోవాలి. అంటే ఏదైనా 1-2 చోట్ల ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన 2014 నుంచి కాదు, ఎవరైతే జనసేనని అభిమానిస్తారో, జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారో ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2014లో చేరి ఇప్పుడు ఇవ్వలేదు, గౌరవం ఇవ్వట్లేదని ఏదైనా మాట ఉంటే అది ఏదైనా 1-2 స్టే ఇన్సిడెంట్స్ తప్ప చాలా మంది ఇప్పటికీ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది పెద్ద వెళ్ళిపోటీ ఉన్నారు. ఈరోజు జిల్లాలో ఎక్కడ అసలు టికెట్ ఆ విషయం లేదా చాలా మంది అసలు చెందే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతం కూడా చెప్తే బాధపడతారు, మీకు వచ్చి రాకపోవచ్చు. ఏమని బాధపడ్డారు? మీరు కష్టపడ్డాము, టికెట్ అప్పుడు ఏం చేస్తాం? టికెట్ ముందు ప్రాసెస్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఏం చేయగలుగుతున్నారు? ఏం లేదు, టికెట్ అసలు ఏం లేదు, మొత్తం అన్నారా? మేమనలేదు. ఏమన్నా నేను పోటీ చేయాలి. మీరు సరిగా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇటుగా. నేను పోటీ చేయట్లేదన్నా, నేను పోటీ చేయట్లేదన్నా. సోనియా గాంధీ ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేయట్లేదన్నా. ఓవరాల్ మీరంటే నన్ను అనుకున్నాను. సారీ, ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇక్కడ జనసేన రిప్రజెంటేషన్ ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఖచ్చితంగా అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువచ్చినటువంటి ఒక మెకానిజం మేము తయారు చేసుకోవాలి. చాలా చిన్న స్థాయి నుంచి చేసుకుంటాము. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఏమని అది నా స్థాయిలో కదా. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలా జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తతో మాట్లాడాలి. ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళతో పార్టీ అధినేతలతో డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తారు. సార్, ఈ నెల 20వ తేదీన ఏదైతే నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్రకు సంబంధించి పూర్తి అవబోతుంది. ఆ వేదిక మీదకి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. ఏదైనా ఉమ్మడి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందా? మేనిఫెస్టో అది ఇంకా డిసైడ్ అవ్వదు. కానీ ఏ ప్రజలు వారాయి గురించి చెబుతారా? ఎలక్షన్లప్పుడు ప్రచారానికి ఫోన్ కాలం వస్తుంది సార్. మా ఊరు అనేది
నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెంట్ చేసుకున్నాను కదా జరిగింది. ఆ సెంట్ చేసుకున్నాను నేను విఆర్ కాలేజీ, లా కాలేజీ, సరే ఈ సెంటర్లో తిరిగినాను. అది సెంటర్ కూడా లేదండి. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు ఎట్లయిందో మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా వేలా ఉంటాం. మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ మా సొంత ఇల్లు. మాకు మా అమ్మగారు పుట్టిల్లు. మా అమ్మ నెల్లూరు ఆడపడుచు. మా అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి.